కేటీఆర్ కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. కేటీఆర్ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగిన ఘటన ఏ విధంగా జరిగిందన్న దాని మీద ఆరా తీస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పుడు చూడొచ్చు చాలా క్రౌడ్ అయితే ఇక్కడ నిండిపోయిన తరుణం అయితే కనబడతా ఉంది. దాదాపుగా 17 మంది దుర్మరణం చెందాడు. కానీ ఇక్కడ చాలా విషాద ఛాయలు కనబడతా ఉంది. ఇక్కడ కులం మతం ఏమి లేకుండా ఇక్కడ హిందూ ముస్లిం అనే ఏం భేదాలు లేకుండా మేము కలిసిమెలిసి ఉన్నాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడికి మాకు ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇక్కడ మాకు హిందువులు హెల్ప్ చేశారు, ముస్లింలు హెల్ప్ చేశారు. ఇక్కడ ఎటువంటి మతపరమైన ఏం కాకుండా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నది అన్నట్టు కూడా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా కుటుంబం వాళ్ళు 5 ఒక చెప్తాను, ఒకే కుటుంబంలో 17 మంది దుర్మరణం చెందడం అనేది చాలా విషాద ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద తెలంగాణ గవర్నమెంట్ కూడా స్పందించడం అయితే జరిగింది. ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి 5 లక్షల చొప్పున, అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్ 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషన్స్ కూడా ఇవ్వనున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఇక్కడికి కేటీఆర్ గారు కూడా రావడం అయితే జరిగింది. కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి మొత్తం చూస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త వాతావరణం కూడా మనకైతే నెలకొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జరిగిన ఘటన కూడా ఒకసారి మనము అబ్జర్వ్ చేసినట్టంటే ఇక్కడ ఏదైతే ఈ ఘటన ఏదైతే షాప్ ఇక్కడ కృష్ణాకి సంబంధించిన అక్కడ ఒక షాప్ అయితే ఉంది. ఈ షాప్లోనే ఘటన జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపుగా మనకి ఎంట్రెన్స్ చూస్తే మొత్తం ధ్వంసమైనట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా ఈ ఘటనలోనే 40 మందిని కూడా ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ ఉన్న అధికారులు కూడా సేవ్ చేయడం అయితే జరిగింది. కొంతమంది కాళ్ళు చేతులు కూడా కొంత గాయాల పాలైన వాళ్ళకి కాలిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ మొత్తానికి ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి ఇక్కడ 17 మంది అగ్ని ప్రమాదంలో దుర్మరణం చెందడం హైదరాబాద్లో ఇది ఒకటి చాలా రోజుల తర్వాత భారీ ఎత్తున పెద్ద ప్రమాదం అన్నట్టుగా మనకైతే తెలియవచ్చు. ఇక్కడ భారీ బందోబస్తులు అయితే ఇక్కడ నడుస్తూ ఉంది. ఈ షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారు. ఏసీకి సంబంధించిన వాటిగా వచ్చి ఇప్పుడు సమ్మర్ మనం చూడొచ్చు. సమ్మర్కి ఎండలు కూడా చాలా భారీ స్థాయిలో ఎండలు వస్తూ ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా కరెంటుకి సంబంధించిన వైర్లు తెగి ఉండడం, కరెంటు షాక్ అలాంటి తగలడం వల్ల ఫైర్ సర్క్యూట్ అవ్వడం వలన ఈ పెను ప్రమాదం జరిగిందన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాదాపుగా మృతులలో కూడా మనం చూసుకున్నట్లయితే 8 మంది చిన్న పిల్లలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరణానికి కారణం ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నట్టు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఏదైతే గత కొద్ది రోజుల కిందట మిస్ వరల్డ్కి సంబంధించిన పోటీస్ సుందరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మరమ్మతుల కోసమని వైర్కి సంబంధించిన కటింగ్స్ వేశారు. కొన్ని ఇక్కడ ఉన్న డాగ్స్ అలాంటివి అని వాటిని తీసుకెళ్ళి వేరే చోట్ల వదిలేశారు. ఇక్కడ ఉన్న ప్రమాదం జరగడానికి మెయిన్ కారణము ఇక్కడ ఏదైతే వైర్లను కూడా చెప్తా ఉన్నారు. కరెంటుకి సంబంధించిన వైర్లు అన్నట్టు కూడా చెప్తున్నారు. వాటిని ఏదైతే అందంగా కనిపించాలి, ఇక్కడ ఈ ప్లేస్ అందంగా కనిపించాలని వాళ్ళు ఏదైతే చేసిన ప్రయత్నంలో ఈడ కొన్ని వైర్లు కట్ చేసినట్టు కూడా మనకైతే వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మనమైతే విజువల్స్లో చూస్తూ ఉన్నాము. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్న తరుణం అయితే కనబడుతుంది. ఒకే కుటుంబంలో 17 మంది మరి దుర్మరణం చెందడం అంటే చాలా పెద్ద విషాదం అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబంలో ఇంకా మిగిలి ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనబడుతున్న తరుణం అయితే కనబడుతుంది. ఇప్పటికీ కొంతమంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స కోసం అయితే తరలించడం అయితే జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ కూడా స్పందించడం అయితే జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ పరమైన వాటిని యూజ్ చేయాలి. ఎందుకంటే మన ఇంట్లో వంట గ్యాస్ కానీ లేకుంటే ఏసీ కానీ ఇవి ఏవైతే యూజ్ చేసేటప్పుడు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ మీరు పాటించాలి అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఈ కరెంటు వైర్లకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాలన్నట్టు కూడా ప్రతి ఒక్కరి ఇంటి బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇంటికి అధికారులు రాలేకపోవచ్చు, ప్రతి ఇంటికి అధికారులు ఉండలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ ఘటన ఏదైతే జరిగిన తర్వాత కూడా ఒకటేసారి హైదరాబాద్ ఉలిక్కి పడింది అన్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ భారీ స్థాయిని అంటే చార్మినార్కి అనగానే మనము ఇక్కడ విజిట్ చేయడానికి చాలామంది వస్తారు. ఇక్కడ చాలా దుకాణాలు కూడా ఇలాంటి వ్యాపారులు, చిరు వ్యాపారులు వేరే రాష్ట్రాల నుండి వచ్చిన తరుణం కూడా మనకైతే కనబడతా ఉంది. అలాంటి వాళ్ళు ఇక్కడ జీవన ఉపాధి కోసము అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క జీవనం గడుపుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగి వాళ్ళు దుర్మరణం చెందడం అనేది చాలా విషాదం అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. దాదాపుగా 17 మంది కూడా మరణించడం అనేది చాలా విషాదము అని కూడా మనమైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు కూడా కొంత బాధ అంటే ఇప్పటికే ఇక్కడ ఉన్న షాప్స్ కూడా ఇక్కడ క్లోజ్ చేయడం అయితే జరిగింది. తాత్కాలికంగా ఈ ఘటన గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత అంటే దాని కారణాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు అయితే చేపడుతున్న తరుణం అయితే కనబడతా ఉంది.